మనం ఈ క్లబ్ యొక్క కొత్త బిల్డింగ్ స్ట్రక్చర్ చూస్తుంటే ఖచ్చితంగా దిస్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ క్లబ్స్ ఇన్ తెలంగాణ అని చెప్పి అనిపిస్తాం. దీనికి ప్లాన్ చేసిన వారు, కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు, నిలబడి కట్టించిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నా. దీంట్లో మళ్ళీ ఇంతమంది కలుస్తారో కలవరో కొన్ని 2-3 సూచనలు చేస్తాను నేను. దాన్ని మీరు వీలైతే స్కోప్ ఉంది, క్లబ్ సభ్యులందరూ ఒప్పుకుంటే దాన్ని ముందుకు తీసుకుపోండి, లేదు అంటే డ్రాప్ చేయండి. ఇప్పుడు ఇంత పెద్ద ప్రాంగణం ఉంది, ఇంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ ఇక్కడికి వచ్చిండ్రు. మనకు పెద్దగా మహబూబ్ నగర్లో ఫ్యామిలీతో బయటికి పోవాలంటే సెక్యూరిటీతో కూడిన హోమోజీనియస్ గ్రూప్ ఉండడానికి పెద్ద అవకాశాలు లేవు. బయట హోటల్స్లలో అక్కడ ఇక్కడ పోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్. అందుకే మీరు ఆ కోణంలో చూడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. సరే, కొంతమందికి ఇబ్బంది అవుతుందేమో, క్లబ్ అంటే ఒక వేరేలాగా ఆలోచిస్తూ ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా అదే వరవడి నడుస్తూ ఉంది. కానీ టైమ్స్ ఆర్ చేంజింగ్, వీ హ్యావ్ టు చేంజ్. కొత్త జనరేషన్ ముందుకు వస్తూ ఉంది. వాళ్ళకు కూడా వెసులుబాటు కల్పించాలి. ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఎక్కడికి పోతారు? మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్సే ఈ క్లబ్లో ఉంటారు. నార్మల్గా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, అకాడమిషియన్స్, టీచర్స్, ప్రొఫెసర్స్, ఇంకా అనేక రకాల వృత్తుల్లో కొద్దిగా నిలదొక్కున్న వాళ్ళే ఈ క్లబ్ మెంబర్స్. మరి వాళ్ళ కుటుంబ సభ్యులను బయటికి తీసుకెళ్లాలంటే మహబూబ్నగర్ పట్టణంలో ఎక్కడికి తీసుకెళ్తాం? హైదరాబాద్ పోవాల్సిందే కదా. అందుకే ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ. మీకు రెవెన్యూ లేదు అని మీరు అనుకుంటున్నారు, అది తప్పు. అద్భుతమైన రెవెన్యూ ఇక్కడనే ఉంది, దాన్ని ట్యాప్ చేయాలి మీరు. అందుకే ఒక్క 2-3 సజెషన్సే చేస్తా. ఒకటి, మీ గ్రౌండ్లో స్క్రీన్ పెట్టి, వైట్ స్క్రీన్ పెట్టి ఎవ్రీ సాటర్డే మీరు మంచి మూవీ తెచ్చేయండి. ఖచ్చితంగా మీ సేల్స్, మీ రెస్టారెంట్ సేల్స్, మిగతా సేల్స్ అన్నీ పెరుగుతాయి. ఫ్యామిలీ, భార్యాభర్తలు, పిల్లలందరూ వచ్చి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్ క్లబ్ లాగా బ్రహ్మాండంగా చూస్తారు. అదొకటి. తర్వాత, మనది కార్పొరేషన్ కాబోతా ఉంది, మున్సిపల్ కార్పొరేషన్ అవుతా ఉంది. మున్సిపాలిటీ నుంచి అప్గ్రేడ్ అయింది. 140 మున్సిపాలిటీలో ఒకరిగా ఉన్నప్పుడు మనల్ని ఎవరు పట్టించుకోరు. మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు, కార్పొరేట్స్ కావచ్చు, వాళ్ళ ప్లానింగ్, బిజినెస్ స్ట్రాటజీలో మహబూబ్ నగర్ అనేది ఉండదు. ఎందుకంటే 140 ఉంటాయి కాబట్టి ఏదో 10-15 వాళ్ళ స్ట్రాటజీ పెడతారు. వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉండాలన్నా, వాళ్ళ టీం వచ్చి ఇక్కడ కూర్చోవాలన్నా, మాట్లాడాలన్నా, బిజినెస్ డెవలప్మెంట్ కన్నా వాళ్ళ విజన్లో మనం ఉండం. కానీ ఇప్పుడు మనం ఉంటాం ఒక కార్పొరేషన్గా, మనం అప్గ్రేడ్ అవుతున్నాం. కాబట్టి ఎవరైనా కూర్చొని హైదరాబాద్లో బిజినెస్ ప్లాన్ చేసుకుంటే, మార్కెటింగ్ స్ట్రాటజీ, డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీ, 20 టౌన్స్ ఏడున్నాయి మహబూబ్నగర్ అంటే ఫస్ట్ ఈ 15 కార్పొరేషన్లు వస్తాయి. దాంట్లో కూడా 3-4 కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో అంతర్భాగంగా ఉన్నాయి. సో అదంతా కూడా జిహెచ్ఎంసీ కిందికి పోతుంది, హైదరాబాద్ కిందికి పోతుంది. మిగతా 5-6 మనం వస్తాం. కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, నిజామాబాద్, ఇట్లా ఖమ్మం, ఈ ఒక కొన్ని ప్లేసెస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆఫీసులు కానీ వాళ్ళ పీపుల్ కానీ ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకు కూర్చొని భోజనం చేయాలన్నా, మాట్లాడుకోవాలన్నా, 10 మంది కూర్చొని ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా ఎక్కడ కూడా మనకు అవైలబుల్ లేవు. దానికి బ్రహ్మాండంగా ఇప్పుడు కట్టే కొత్త బిల్డింగ్లో వ్యవస్థ ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఓ వీడియో కాన్ఫరెన్స్కో, జూమ్ మీటింగ్కో, లేదా డెలిగేట్స్ పిలుచుకొని ఒక 30-40-50 మంది కూర్చోవడానికో, సేఫ్టీ, సెక్యూరిటీ తోటి విత్ పార్కింగ్, ఇంతకంటే మంచి అవకాశం లేదు. అదొక పెద్ద రెవెన్యూ రిసోర్స్ అవుతుంది మనకి. కాబట్టే రాను రాను మీకు అద్భుతమైన రెవెన్యూ రిసోర్సెస్ వస్తాయి. కాబట్టి దీన్ని కంప్లీట్గా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ మీటింగ్ సెంటర్గా చేస్తే మీ క్లబ్ మెంబర్షిప్స్ పెరుగుతాయి, మీకు రెవెన్యూ వస్తుంది. ఇది ఒక మంచి స్పాట్గా ఈ చుట్టుముట్టు ఉన్న ప్రాంతాల్లో వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి, మనం ఎట్లయితే హైదరాబాద్కు వీకెండ్ పోతాం అని చెప్పి పిల్లల్ని తీసుకొని పోతామో, ఫర్ ఎ చేంజ్ నారాయణపేట, గద్వాల, నాగర్ కర్నూలు, కల్వకుర్తి, వనపర్తి ప్రాంతాల నుంచి ఎక్కడికి పోదాం? ఎప్పుడు హైదరాబాదేనా? మహబూబ్నగర్కు పోయి ఆ క్లబ్లో డిన్నర్ చేసి టైం స్పెండ్ చేసి వద్దామనే స్థాయికి ఖచ్చితంగా మనం వస్తాం.
కాబట్టే కొత్తగా ఆలోచనలు చేయండి. పెద్ద ఖర్చుతో కూడుకున్న పని ఏం కాదు. మేమందరం కూడా మీకు సహకారం చేస్తాం. మెంబర్షిప్స్ను కూడా కొత్త ఫెసిలిటీస్ వస్తేనే మెంబర్షిప్స్ పెరుగుతాయి. ఖచ్చితంగా మనకు స్విమ్మింగ్ పూల్ ఉండాలి, జిమ్ ఉండాలి, మంచి జిమ్నేజియం అంటే ఇవాళ రేపు ఇప్పుడు మహబూబ్ నగర్లో మహిళలు జిమ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలంటే ఎక్కడ లేదు. వాస్తవం చెప్పకుండా రెండో ఉంటే నాకు తెలియదు, కానీ మంచి ట్రైనర్, జిమ్ ట్రైనర్ను పెట్టి మహిళల కోసమే ప్రత్యేకంగా అవర్స్ పెడితే నాకు తెలిసి చాలా మంది మహిళలు కూడా హెల్త్ కాన్షియస్ అయిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వాళ్ళు జిమ్ ట్రైనింగ్ తీసుకొని ఫిట్గా ఉండే ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. తర్వాత ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి ఎంతో మంది ఎంటర్ప్రినర్స్ తయారవుతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా షోకేస్ చేసుకోవడానికి ఒక ప్లేస్ లేదు. ఇది ఒక మీటింగ్ ప్లేస్ అవుతుంది. ఎగ్జిబిషన్స్ కావచ్చు, లేదా ఇక్కడ ఉండి ప్రొడక్ట్ చేస్తున్న వాళ్ళకి ఇక్కడ పెట్టి బయటి వాళ్ళని పిలిపించి ఒక ఇంటరాక్షన్ చేసుకునే ఒక ట్రేడ్ సెంటర్గా కూడా దీన్ని మనం రాను దీన్ని డెవలప్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మన మహిళలు ఇక్కడ ఇంట్లో కూర్చొని చాలా మంది ఎన్నో అద్భుతమైన ప్రొడక్ట్స్ చేస్తూ ఉంటారు. వాటన్నిటికి కూడా ఇది ఒక మార్కెట్ ప్లేస్ అవుతుంది, ఒక ట్రేడింగ్ సెంటర్ అవుతుంది. దాన్ని కూడా మనం అద్భుతంగా డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి నేను మా ప్రెసిడెంట్ గారికి, జనరల్ సెక్రటరీ గారికి, మిగతా క్లబ్ మెంబర్స్ అందరికి కూడా మిగతా దగ్గర ఎట్లా చేస్తూ ఉన్నారో స్టడీ చేయమని చెప్తా ఉన్నా. పాత ఆలోచనలు, పాతకాలం ఆలోచనలు అవన్నీ కూడా పక్కన పెడతాం. ఇంకా భవిష్యత్తులో రేపు మనకు ఉపయోగపడేది మనకు కానీ, మన పిల్లలకు కానీ, మన వ్యాపారాలకు కానీ ఏది ఉపయోగపడుతుంది, ఈ సెంటర్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలని కొత్త ఆలోచనతో మొదలు పెడితే అడుగు ఈ సంవత్సరం నుంచి ముందుకేస్తే ఖచ్చితంగా మీకు స్పాన్సర్స్ దొరకడమే కాదు, మీ ప్రెస్టేజ్ పెరగడమే కాదు, మన మహబూబ్ నగర్కు అడిషనల్ ఫెసిలిటీగా ఈ క్లబ్ కానీ, ఇక్కడ కడుతున్న బిల్డింగ్స్ కానీ, ఇక్కడ అందిస్తున్న ఫెసిలిటీస్ కానీ ఖచ్చితంగా ఒక మణిహారంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో అనేక కార్పొరేట్ కంపెనీస్ రాబోతా ఉన్నాయి. జడ్చర్లలో కావచ్చు, మిగతా మన చుట్టుముట్టు ఎంఎన్సీస్. మొన్ననే ముఖ్యమంత్రి గారు పోయి 1,78,000 కోట్ల ఎంఓయూ దావోస్లో చేసుకొని వచ్చారు. 1,78,000 కోట్లలో ఖచ్చితంగా పాలమూరు జిల్లాలో పెట్టే ఇండస్ట్రీస్ కూడా ఉంటాయి. మనకు హైవే పోతా ఉంది శంషాబాద్ నుంచి బెంగళూరు దాకా. అనేక ఇండస్ట్రీస్ ఇప్పుడు ఈ ప్రాంతంలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, పెడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ హెడ్స్కి, వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ స్థాయి మనుషులు ఇక్కడ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక రిక్రియేషన్ సెంటర్ అవుతుంది. భవిష్యత్తులో వాళ్ళు కూడా ఎన్నో ఈవెంట్స్కు మనం స్పాన్సర్ చేస్తారు. మీరు నిజంగా పోయి అడిగితే జడ్చర్లలో ఉన్న ఫార్మా కంపెనీస్ మేము ఇట్లా చేస్తున్నాము అంటే వాళ్ళ వంతు వాళ్ళు స్పాన్సర్ చేసే అవకాశం కూడా చాలా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేసుకుందాం. ఖచ్చితంగా ఈ ప్లేస్ నగరం నడిబొడ్డున ఉంది, ప్రశాంతంగా ఉంది, ట్రాఫిక్ ఉండదు. ఒకసారి కోర్టు నాకు తెలిసి 3 o'clock 4 o'clock కోర్టులో కూడా పెద్ద రష్ ఏమి ఉండదు. ఈ రోడ్డు కూడా పెద్దగా ట్రాఫిక్ ఉన్న రోడ్డు ఏం కాదు. అన్ని అవకాశాలు, వెసులుబాటు ఇక్కడ ఉన్నాయి. మన పెద్దలు అన్ని ఆలోచించి మనకి ఇక్కడ ఈ క్లబ్ ప్లేస్ మనకు వదిలి, వారసత్వంగా వదిలి వెళ్ళారు. దీన్ని ఉపయోగించుకోవాలి. చిల్లర రాజకీయాలు చేసి ఇది అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది నాది అది నీది అనుకునే దానికంటే భవిష్యత్ మహబూబ్ నగర్కు మన పిల్లలకు ఒక అసెట్ను తయారు చేసి ఇద్దామన్న ఆలోచన మనకు వస్తే అందరూ కలిసి చాలా అద్భుతంగా ఈ క్లబ్ను డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. చాలా హైదరాబాద్కు ధీటుగా మన మహబూబ్ నగర్ క్లబ్ డెవలప్ అవుతుంది. ఇప్పుడిప్పుడే చర్చ జరుగుతూ ఉంది. మంచి ఫెసిలిటీస్ వస్తున్నాయట కదా అని 2-3 వాళ్ళే నాకు చెప్పారు. నిజంగా మనం అన్ని కంప్లీట్ చేసుకొని అందరినీ ఇన్వైట్ చేసి మన బర్త్డే పార్టీలో, మన చిన్న ఫంక్షన్స్, మన బంధువులందరినీ కూడా హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ పిలిపించుకొని ఇక్కడే మనం వాళ్ళని హోస్ట్ చేస్తే మన దీని ప్రాముఖ్యత కావచ్చు, దీని ఇంపార్టెన్స్, లేకుంటే ఇంత సౌకర్యం గల క్లబ్ ఇక్కడ ఉంది అన్న విషయం బయట ప్రపంచానికి తెలుస్తుంది. అది మనకు గర్వకారణం, మన పట్టణానికి కూడా గర్వకారణం. కాబట్టి ఆ దిశగా మీరు అందరూ కూడా ఆలోచన చేయాలని కోరుకుంటూ ఈ రిపబ్లిక్ డే మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కాలం మారుతుంది, మనందరం కూడా మారుదాం అని ఒక్కటి మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చిన. నమస్కారం, ధన్యవాదాలు.